జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో హో సీతాదేవి, కథంచిత్ భవతి దృష్టా, ఎంతో ప్రయత్నము చేస్తే నువ్వు నాకు కనిపించావు ఇంతకాలానికి. సీతమ్మ, ఇక నా కాల పరిశోచితం, ఇప్పుడు నువ్వు దుఃఖించాల్సినటువంటి సమయము కానే కాదు. అమ్మా, వెంటనే నీ దుఃఖాలన్నీ తొలగిపోయేటటువంటి సమయం వచ్చింది తల్లి. హో సీతమ్మ, రామలక్ష్మణులు ఇద్దరూ త్వద్దర్శన కృతోత్సాహౌ, నిన్ను ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎంతో కుతూహలంగా ఉన్నారు తల్లి. చూస్తూ ఉండు. లంకాం భస్మీకరిష్యతః, రామలక్ష్మణులు ఇద్దరూ ఈ లంకనంతటిని కూడా తగలబెడతారు. హో విశాలాక్షి, సీతమ్మ, హత్వాతు సమరే క్రూరం రావణం సహబాంధవం, రామలక్ష్మణులు యుద్ధములో రావణాసురుడిని అతని పరివారాన్నంతటిని కూడా వధించి నిన్ను తమ నగరానికి తీసుకువెళ్ళడానికి ఉత్సాహంగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు తల్లి అంటూ హనుమ సీతమ్మను ఓదారుస్తూ ఉన్నాడు. హనుమ సీతమ్మను ఓదారుస్తూ ఇంకా ఇలా అడుగుతూ ఉన్నాడు. హో పతివ్రత సీతమ్మ, రాముడు గుర్తించడానికి ఇంకొక గుర్తును కూడా ఇవ్వవా అని అడగగానే సీతమ్మ హనుమతో ఈ రకంగా అంటుంది. హనుమా, నేను ఉత్తమమైనటువంటి అభిజ్ఞానాన్ని చూడామణిని నీకు ఇచ్చాను కదా, అది చాలు. మత్కేశభూషణం, అదేమిటనుకున్నావు? నా కేశములకు అలంకారముగా పెట్టుకునేటటువంటి చూడామణి. దానిని రాముడు చూడగానే శ్రద్ధేయం హనుమన్వాక్యం తవ వీర భవిష్యతి. హనుమా, నువ్వు చెప్పేవన్నీ రాముడు తప్పకుండా విశ్వసిస్తాడు ఆ చూడామణిని చూడగానే అని సీతమ్మ అనగానే హనుమ ఇక ఆ చూడామణిని తీసుకొని సీతమ్మకు వందనములు సమర్పించి బయలుదేరడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. హనుమ శరీరాన్ని పెంచుతూ ఉన్నాడు, ఎగరడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అలా తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతూ ఉండేటటువంటి ఆంజనేయుడిని చూసి మళ్ళీ సీతమ్మ అశ్రుపూర్ణ ముఖీదీనా బాష్ప గద్గదయా గిరా, కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని సీతమ్మ దీనంగా బొంగురు గొంతుతో హనుమతో ఈ రకంగా అంటుంది. హనుమా, రామలక్ష్మణుల క్షేమం అడిగానని చెప్పవా? సుగ్రీవుడి క్షేమాన్ని అడిగానని చెప్పు. హనుమా, నువ్వు రాముడు నన్ను వెంటనే రక్షించేటట్టుగా మాట్లాడాలి సుమా. హనుమా, నువ్వు వెళ్ళిన వెంటనే ఇక్కడి విషయాలన్నీ రాముడికి ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. ఇమంచ తీవ్రం మమ శోక వేగం, నా ఈ తీవ్రమైనటువంటి శోకాన్ని గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. రాక్షసులు నన్ను ఏ రకంగా బెదిరిస్తున్నారో ఉన్నది ఉన్నట్టుగా రాముడికి నువ్వు వెళ్ళగానే చెప్పు. హనుమా, నీ ప్రయాణం సుఖంగా క్షేమంగా సాగాలని కోరుకుంటున్నాను హనుమా అని సీతమ్మ అనగానే ఇక హనుమ సీతమ్మను చూసినటువంటి ఆనందముతో, సీతమ్మ ఇచ్చిన గురుతులు తీసుకున్నటువంటి ఆనందముతో, వచ్చిన పని విజయవంతమైంది అనేటటువంటి ఆనందముతో, ఇక వెళ్ళి రాముడికి చెప్పడమే కదా అనేటటువంటి ఉత్సాహములో ఆనందముతో దిశంహి ఉదీచి మనసా జగామా, ఉత్తర దిశకు ఇక ప్రయాణము చేయటం కోసం మనస్సులో నిశ్చయం చేసుకుంటూ ఉన్నాడు ఆంజనేయుడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.